అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తున్న భారతీయులకు అక్టోబర్ వీసా బులెటిన్ శుభవార్తను అందించింది. సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న EB-2, EB-3 ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డుల జారీలో ముందడుగు పడింది. నెలల తరబడి గ్రీన్ కార్డ్ ఫైలింగ్కు నోచుకొని EB-4 దరఖాస్తుదారులకు మళ్లీ అవకాశాన్ని కల్పించింది. కుటుంబ వీసాల విభాగంలో కూడా చోటు చేసుకున్న ఊరటనిచ్చే మార్పులపై ప్రత్యేక కథనం. గ్రీన్ కార్డుల జారీకి సంబంధించి USCIS అనూహ్యంగా ప్రయారిటీ తేదీలను ముందుకు జరిపింది. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగం చేస్తున్న విదేశీయులను EB-2 కేటగిరీ కింద పరిగణిస్తారు. ఈ కేటగిరీలో ఉన్న భారతీయులకు 2013 జనవరి నుంచి 3 నెలలు ముందుకు వెళ్లి ఇప్పుడు 2013 ఏప్రిల్ 1కి చేరింది. అదేవిధంగా EB-3 కేటగిరీలో ఉన్న భారతీయ వృత్తి నిపుణులకు కూడా 3 నెలల పురోగతితో 2013 ఆగస్టు 22కి చేరుకుంది. EB-4 కేటగిరీ కింద చాలా నెలల తర్వాత మళ్లీ గ్రీన్ కార్డుల జారీ ప్రారంభమై 2020 జూలై 1ను కట్ ఆఫ్ గా నిర్ణయించింది. అమెరికాలో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారుల కేటగిరీ గ్రీన్ కార్డ్ వీసా 15 నెలల పురోగతి సాధించి 2021 ఫిబ్రవరి 1కి చేరుకుంది. గ్రీన్ కార్డ్ ఫైలింగ్ తేదీల్లో మరింత పురోగతి కనిపించింది. ఫైలింగ్ తేదీలు ఈ విధంగా ముందుకు వెళ్తాయని ఊహించలేదని భారతీయ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. EB-2 కేటగిరీ కింద గ్రీన్ కార్డ్ ఫైలింగ్ కు దాదాపు 10 నెలలు ముందుకు వెళ్లి ఇప్పుడు 2013 డిసెంబర్కు చేరుకుంది. అలాగే EB-3 ఫైలింగ్ తేదీ 14 నెలలు పురోగమించి 2014 ఆగస్టు 15 వద్ద నిలిచింది. EB-1 ఫైలింగ్ తేదీ 1 సంవత్సరం ముందుకు కదిలి 2023 ఏప్రిల్ 15 వద్ద నిలిచింది. విదేశాల్లో IT వృత్తి నిపుణులుగా పనిచేసి అమెరికాకు మేనేజర్గా వచ్చిన వారిని EB-1 కింద గుర్తిస్తారు. కుటుంబ వీసాలకు అయితే 17 నెలలు జంప్ సాధించి ఇప్పుడు 2024 ఫిబ్రవరి 1కి చేరుకుంది. గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి ఫైలింగ్ తేదీలు 11 నెలలు పొడిగించడం వల్ల గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలకు గణనీయమైన ఊరట లభించనుంది. అక్టోబర్ వీసా బులెటిన్ కొత్త ఫిస్కల్ ఇయర్ కు ప్రారంభం. ఈసారి భారతీయులకు మంచి పురోగతి సాధించిన ఓవర్ సబ్స్క్రిప్షన్ సమస్య ఇంకా కొనసాగుతూనే ఉంది. అయినా EB-2, EB-3లో కదలికలు, EB-4 మళ్లీ తెరుచుకోవటం, F2Aలో భారీ లాభాలు ఇవన్నీ గ్రీన్ కార్డు కలలతో ఎదురు చూస్తున్న లక్షలాది భారతీయ కుటుంబాలకు కొత్త ఆశ చూపిస్తున్నాయి.